ప్రతి ఏడాదికో 2 ఏళ్లకో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. అద్భుతమైన ఆ దృశ్యాన్ని ఎప్పుడైనా చూసి ఉంటే సూర్యుడి నుండి వ్యాపించే అందమైన వెండి ప్రవాహాలను మీరు గమనించి ఉంటారు. అది సూర్యుడిని ఆవరించి ఉన్న సౌర వాతావరణం. దాన్ని కరోనా అంటారు. అతి ప్రకాశవంతమైన సూర్యగోళం కప్పబడి ఉన్నప్పుడే అది కనిపిస్తుంది. సూర్యుని కరోనా నుంచి ఆవేశిత కణాలు అన్ని దిక్కులకు దూసుకుపోతుంటాయి. అలా బయటకు ప్రవహిస్తూ సౌర వ్యవస్థనంతటినీ ముంచెత్తే కణాలను సౌర పవనాలు అంటారు. సూర్యుడి కరోనా, సౌర పవనాల వ్యవస్థలు ప్రవర్తించే తీరు ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టని రహస్యంగానే ఉంది. సూర్యుని నుండి దూరం జరిగే సౌరపవనాలు ఎలా వేగం పుంజుకుంటున్నాయి? కరోనాలో ఉష్ణోగ్రత దాని దిగువన ఉండే పొరల్లో కన్నా ఎన్నో లక్షల డిగ్రీలు ఎక్కువగా ఎందుకుంది? 1970 దశకంలో నాసా ఉపగ్రహాలు కరోనా విస్ఫోటనాల నుంచి అంతరిక్షంలో దూసుకెళ్లే టన్నుల కొద్దీ పదార్థం సౌర పవనాల నిరంతర ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందని కనుగొన్నాయి. ఇవి సౌర తుఫానులు. వాటిని కోరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేదా CMEలు అందాం. భూమి వైపు దూసుకొచ్చే CMEలు ఉపగ్రహాలకి, అంతరిక్ష యాత్రికులకి, విద్యుత్ వ్యవస్థలకి హాని కలిగిస్తాయి. సౌర తుఫాన్ల వల్ల భూమికి రక్షణ కవచమైన అయస్కాంత క్షేత్రంలో అంతరాయం ఏర్పడి అందమైన కాంతిపుంజాలు అరోరా బోరియాలిస్ కనిపిస్తాయి. ఆ ఘటనలను అర్థం చేసుకుని అవి ఎప్పుడు జరిగేది ముందుగా చెప్పగలమా? సూర్యునిపై పరిణామాలు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశీలించడానికి నాసా భూకక్ష నుంచి సౌర వ్యవస్థలోకి పలు కోణాల నుంచి ఎన్నో రకాల పరిశోధనలు చేసింది. ఈ సౌరభౌతిక ప్రయోగాలు సూర్యుడి నుంచి ఎంతో మేర విస్తరించి ఉన్న హీలియోస్పియర్ అనే అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తాయి. యూజీన్ పార్కర్ అనే శాస్త్రవేత్త కలను సాకారం చేస్తూ నాసా ఉపగ్రహం ఒకటి ఇంతకు ముందెప్పుడూ ఎరుగని విధంగా సూర్యునికి అత్యంత సమీపానికి చేరుకుంటోంది. గంటకు 4,30,000 మైళ్ళు అంటే సెకనుకు 190 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే పార్కర్ సోలార్ ప్రోబ్ మనిషి నిర్మించిన అంతరిక్ష నౌకలలో అత్యంత వేగవంతమైనది. నీడలతో విజ్ఞాన శాస్త్రం అనే ఈ భాగం మానవాళి ఇంచుమించుగా సూర్యుని తాకగలిగేలా రూపొందించిన మొదటి అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి వివరిస్తుంది. ఆదిత్యుని తాకిన మానవత్వం. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యునికి ఎంత దగ్గరగా వెళ్ళగలదు? భూమికి సూర్యుడికి మధ్య దూరం సుమారు 15 కోట్ల కిలోమీటర్లు. అది ఒక ఫుట్బాల్ మైదానం అంత పొడుగని అనుకుందాం. ఆ మైదానానికి ఒక చివర భూమి ఉందనుకుంటే రమారమి 1 మీటర్ వ్యాసంతో సూర్యుడు దానికి అవతల పక్క ఉంటాడు. అతి దగ్గరగా వెళ్ళినప్పుడు పార్కర్ సోలార్ ప్రోబ్ గోల్ బాక్స్ లోపల ఉంటుంది. స్కేల్ మోడల్ తయారు చేస్తే పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక గడ్డిపోచలోని కణం తాలూకు కేంద్రకం కన్నా చిన్నదిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక DNA పోగు వ్యాసం కన్నా ఎంతో చిన్నది. సూర్యుడి కరోనా గుండా ప్రయాణం చేసేటప్పుడు పార్కర్ సోలార్ ప్రోబ్లోని పరికరాలు అక్కడి కణాలను, అయస్కాంత క్షేత్రాన్ని 1 మీటరు పరిధిలో నేరుగా లెక్కించగలవు. అందులోని ప్రత్యేక కెమెరాలు సూర్యుడి నుండి అప్పుడే బయలుదేరిన సౌరపవనాలు, సౌర తుఫానులు అతి దగ్గర నుంచి చిత్రించగలవు. సూర్యుడిలో ఎక్కువ భాగం హైడ్రోజన్. తీవ్ర ఉష్ణోగ్రత వల్ల వాయువులు ప్లాస్మా స్థితిలో ఉంటాయి. ఈ ప్లాస్మా అంటే ఏమిటి? ఏదైనా వాయువు ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు దానిలోని ఎలక్ట్రాన్లు విడిపోయిన స్థితిలో ఏర్పడే పదార్థమే ప్లాస్మా. ఉదాహరణకి హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ కేంద్రంగా పరిభ్రమించే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ప్లాస్మాలో కణాలు విడిపోతాయి. అందుకే ధన లేదా రుణ ఆవేశం గల వాయువు ఉంటుంది. మన సూర్యుడిలాగే నక్షత్రాల్లోనూ ప్లాస్మాలు పుష్కలంగా ఉంటాయి. అవి భూమి మీద కూడా పుడుతుంటాయి. మెరుపులు గాలిలో ప్లాస్మాను పుట్టిస్తాయి. నియాన్ దీపాల్లో ఉండేది ప్లాస్మానే. సూర్యుడి కరోనా సౌరవాయువుల్లో ఉండేది కూడా ప్లాస్మాయే. ప్లాస్మా అయస్కాంత క్షేత్రం వల్ల ప్రభావితమై ఆవేశం పొందుతుంది కాబట్టే బలమైన సూర్యుడి అయస్కాంత క్షేత్రం వల్ల
కరోనా సౌరవాయువులు వింత ఆకారాలు ధరిస్తూ ఉంటాయి. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో ప్లాస్మా అల్లుకుపోయి ఇలాంటి అద్భుతమైన ఆకృతులు సృష్టిస్తుంది. సూర్యుడి కరోనాలో పయనించే పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఎలా ప్రవర్తిస్తుంది, సూర్యుడిలో శక్తి ఉష్ణశక్తిగా మారి కరోనాను ఎలా వేగవంతం చేస్తుంది అనేవి సవివరంగా పరిశీలిస్తుంది. 3 ముఖ్యమైన రహస్యాలు ఛేదించేందుకు పార్కర్ సోలార్ ప్రోబ్ను ప్రయోగించాం. కరోనా వేడెక్కడం వాటిలో ఒకటి. సౌర కరోనా సౌర ఉపరితలం కన్నా 300 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. మరొకటి సౌరవాయువు వేగం పుంజుకోవడం. సౌర కరోనాలో మరుగుతున్న వాయువు సౌర గురుత్వాకర్షణ నుండి ఎలా తప్పించుకుంటుంది అనేది రెండవది. ఇంకా మూడవది సౌర జ్వాలలు CMEలు వంటివి సూర్యునిలోని అద్భుతమైన ఘటనలు. అవి కణాలను ఇంచుమించు కాంతి వేగంతో పయనించేలా చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న అంతరిక్ష వాతావరణం అని వేరే చెప్పక్కర్లేదు. అది విరోధాభాసం కూడా కావచ్చు. ఉష్ణకవచం నీడలో ఉంటూ పార్కర్ సోలార్ ప్రోబ్ తనకు నిర్దేశించిన శాస్త్ర పరిశోధనలు ఎన్నిటినో నిర్వహిస్తోంది. పైన గొడుగులా ఉండే ఉష్ణకవచం వల్లే పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహం కాగలిగింది. ఆ కవచమే లేకపోతే ఈ ప్రయోగం ఉండేది కాదు. ఇతర ప్రయోగాలలో ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. పార్కర్ సోలార్ ప్రోబ్లో మరొక 100 ఏళ్లకు సరిపడా ఇంధనం ఉంది. అలాంటివి ఉంటాయని కూడా మనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో పార్కర్ సోలార్ ప్రోబ్ మనకు పంపుతున్న శాస్త్రీయ సమాచారంలో పుష్కలంగా ఉన్నాయి. రాబోయే ఎన్నో తరాలకు పనికొచ్చే సమాచారం అది. అదే పార్కర్ సోలార్ ప్రోబ్ను దీర్ఘకాలిక ప్రయోగంగా నిలుపుతుంది. నీడల ద్వారా శాస్త్ర విజ్ఞానం తదుపరి భాగం కరోనా సౌరగోళాలను ఏకం చేసేందుకు నాసా ప్రయోగించిన పంచ్ అనే పోలరీమీటర్కు సంబంధించినది. పంచ్లో భూమి చుట్టూ తిరిగే 4 ఉపగ్రహాలు ఉంటాయి. పార్కర్ పయనిస్తున్న కరోనా ప్రాంతం నుంచి సౌరవాయువు మన ప్రపంచాన్ని తాకే వరకు ఉన్న ప్రాంతం అంతటినీ పరిశీలించేందుకు అనువుగా ఈ పంచ్ని రూపొందించారు. మీకు ఫుట్బాల్ మైదానం గుర్తుందా? పంచ్ ఆ మైదానం అంతటినీ చూడగలదు.